వాళ్ళందరి నోరు కట్టేసేదాని కోసమే అలా చూస్తాం అనేవారు స్వామి వారు. అలాగే ఆ సభలో ఆ శ్రీపాటి వాళ్ళ వర్గం ఎవరైతే ఉన్నారో అనేక ప్రశ్నల మీద వచ్చినటువంటి ఆ సంస్థలు కూడా నోరు మూసుకుంటున్నారంటే సందేశమన్నారు స్వామి వారిని. వారు ఏం చెప్పాలి? అనానుష్ఠానాత్ పరం కార్యం విశ్వలోకేషు విద్యతే సత్యం సత్యం పునఃసత్యం ఇది మానవ భాషగా అన్నారు. కళ్ళు వస్తున్నారు. అప్పుడు వక్ర బుద్ధి కలిగిన బ్రాహ్మణుడు ఉన్నాడు. ఒక మాట అడిగారు, స్వామి మీరు పబ్లిక్గా జాతులు ఎవరికైతే అధికారం లేదో ఆ స్త్రీలకి మిగతా జాతి అధికారులకు కూడా మీరు ఉపదేశిస్తున్నారు. ఓం నమ శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని మీరు ఉపదేశం చేస్తున్నారు. దోషం కాదా అని స్వామివారు నిలబెట్టి అడిగితే స్వామివారు ఒక్క మాట అన్నారు, మేము చెప్పడం లేదు, మీరే చెప్పారు. ఆ దోషం ఉంటే మీకే తగులుగా అన్నారు స్వామివారు. అది ఎలాగో అన్నారు. మీరు ఎవరైనా సరే బ్రాహ్మణుల పిల్లవాళ్ళకి మీరు అక్షరాభ్యాసం చేస్తారు కదా అని అడిగారు. చేస్తామన్నారు. ఏం చెప్తారు? పలకి దేవరాజు సార్ అన్నారు. ఓ నమః శివాయ అని అన్నారు. అది ఏమిటి అన్నారు. అయితే బ్రాహ్మణులకి క్షత్రియులకో అదే రాస్తామన్నారు, వైశ్యులకో అదే అన్నారు, శూద్ర పిల్లవాళ్ళకో అదే అన్నారు. అయితే అది ఏమిటి అని అడిగారు. పంచాక్షరి మంత్రము అని అన్నారు బ్రాహ్మణుడు. అయితే మీకు ఏమీ తెలియని ఆ బాలకులకి మీరు చెప్తే వారి వయసు వచ్చిన తర్వాత వారు మర్చిపోయారు కాబట్టి మీరు చెప్పిదాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నామే కానీ నేను కొత్తగా ఏమీ చెప్పలేదు. ఏదైనా కోసం ఉంటే మీకే సభలుగా అన్నారు. ఎందుకంటే స్వామివారు ఆయుర్వేదాలు చేసేవారు. అలాగే పిల్లవారు అక్కడ లంక వచ్చేశారు. ఆ లంకలో కృష్ణ లంకలో జాతీయ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఉండే పిచ్చిగా ఉన్నటువంటి వక్ర బుద్ధి కలిగినటువంటి దేవవాదులు ఉన్నటువంటి ఆయన వచ్చేసారు. ఎవరైనా ఇప్పుడున్నారే మన తండ్రి అనుకుంటా వచ్చేసి అడిగారు స్వామివారిని, ఏమండి మీరు చెప్తున్నారు కదా నాస్తికులని మీరు ఆస్తికులని అడిగారు. స్వామివారు గారు మీరు నాస్తికులా ఆస్తికులా అని వారిని ప్రశ్న చేశారండి. ఆయన స్వామి వారు చేస్తే ఎవరు ఉన్నారంటే గౌరవార్థంగా మేము నాస్తికులు అండి అన్నారు. వాడు నాస్తికులు అంటే ఏమిటి? మీరైతే సత్యాన్ని నమ్ముతారా నమ్మరా అని అడిగారు స్వామివారు. మేము సత్యాన్ని నమ్ముతామన్నారు. సత్యాన్ని మీరు ఎప్పుడైతే నమ్మారో మీరు నాస్తికులు కాదు, మీరు ఆస్తికులే పొమ్మన్నారండి స్వామివారు. ఎందువల్ల స్వామివారు ఆ విధంగా ఉంచేవారు. అంతే కూడా కాదు, ఇంతవరకు వారు చెప్పారే వారు శుష్క వేదాంతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో లేరు కానీ మా చిరుతలలో బాగా ఉండేవారు. మా ప్రాంతాల్లో కూడా శుష్క వేదాంతులు వారు వచ్చేసి ఈ విధంగా మలయాళ స్వాములు వారు వచ్చినాకనే ఆ మహానుభావులు వచ్చినాకనే వేదాంతం కానీ ఉపదేశాలు కానీ వేసేవాళ్ళు, గడులు వేసేవాళ్ళు, కిటికీ తలుపులు వేసేవారు, కిటికీ గడులు వేసేవారు. పరాచికంతలు ఉంటే మీరు చెప్పుకుంటూ ఉంటే ఎవరైనా వింటారేమో అనే ఉద్దేశం చేత ఆ కంతలు బొట్టలు కూడా తొక్కేసేవారు, చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ వేదాంతం ఎలాంటిది? శుష్క వేదాంతము స్వామి వారు అన్నారు. దానినే కలువాయి వేదాంతం అన్నారు నెల్లూరు జిల్లా వాళ్ళు. కొంతమంది అన్నారు గంట వేదాంతము అన్నారు. కానీ రేడియో వారి మధ్యలో చెప్పారు దాన్ని దంత వేదాంతము అన్నారండి. దాని ఆ రేడియో భాష చెప్పాలంటే అది ఎలాంటి వేదాంతం? వారు అచ్చగా మంచి వేదాంతం చెప్తారండి. వాళ్ళు ఆచరణ మాత్రం శూన్యం. వాళ్ళు అంతా అయిన తర్వాత ఏం చెబుతాం అన్నమాట. వారు గురుపూజ చేసేటప్పుడు తీసుకొస్తారట, గాలి ముక్క పట్టుకొస్తారు. ఇది ఏంటి అడుగుతారట. ఇది గాలి అంటే ఇది వేదాంతం పట్టల పో అంటారు. వాళ్ళు గాలి చూపించి ఇది బ్రహ్మవేదాలట. ఇంకొక ముక్క కూడా చూపిస్తారు. అప్పుడు ఆ ముక్క పేరు ఏమిటో ఆ ముక్క పట్టు వచ్చి ఇదేమిటి అని చెప్తే ఇది కూడా బ్రహ్మవేదాలట. అప్పుడు తింటారు దరిద్రులు అన్నమాట. కానీ ఆ విధంగా వేదాంతులింటికి వాళ్ళ సాధువు పెట్టగొచ్చేశాడటండి. వచ్చి అమ్మా విభూతి పిచ్చాంతే అన్నాడట. అనేటప్పటికీ ఆమె అడిగిందట, బాగా వేదాంతం తెలిసిన ఏమిడయా వచ్చావు ఎందుకో అని అన్నట. అన్నం అమ్మా అన్నాడట. అన్నం ఎందుకు అని అడిగిందట. ఆకలి వేస్తుంది కాబట్టి అన్నం పెట్టమ్మా అన్నాడట. అంటే అందట ఆకలి అనేది ఒకటి, అన్నం అనేది ఒకటి, పెట్టడం అనేది ఒకటి, తినడం అనేది ఒకటి ఉందా? అంతా బ్రహ్మమే కదా అని అడగటండి. ఆవిడ వాళ్ళు అనుకున్నారు ఈమెకి వేదాంతం బాగా ముదిరి పాకంలో పడినట్టుంది, ఈమె కాబట్టి ఇంకో ఇల్లున్న అడుగుతున్న 64 ఇల్లు కదా అని వాడు కొంచెం అలా తిరిగాడటండి. తిరిగాడు కదా పోయాడు అనుకుని ఆవిడ వంటింట్లో నుంచి అన్ని పట్టుకొచ్చి కొండసాయిలు పూర్వం ఆ ఇల్లు ఉన్నాయే కొండసాయిలు
ఇంట్లో వెళ్ళి ఆ వృత్తి మీద ఉండేటువంటి ఆ రోజుల్లో ముంతలు కదా, ఆ ముంతలో ఉండే పేరు పోయి గిన్నెలో వేసుకుని ఆ రోజుల్లో కట్టిపోయి ఎదిగించుకుని దాని మీద పెట్టుకుని తెచ్చే లోపల ఆ సాధు కనిపించినాడు వచ్చేసి ఆ పేరు మీద కూర్చుని ఆ ఎచ్చట్లో పోయి తింటూ ఉన్నాడు వాడికి. అప్పుడు వచ్చేసి దేవుడా నా ఇంట్లో నువ్వు వచ్చి నా పేరు మీద కూర్చుని నా ఇచ్చట్లో నా భోజనం నీ తింటున్నా పేరురా అంటే వాడున్నాట. నీ ఇళ్ళ పేద ఒకటి, నా ఇళ్ళ ఒకటి, నీ పేద ఒకటి, నా పేద ఒకటి, నీ యంత్రం ఒకటి, నా యంత్రం ఒకటి, నీ భోజనం ఒకటి, నా భోజనం ఒకటి, నేతలో ఒకటి, నూతలో ఒకటి, అంతా బ్రహ్మమే కదా అని చెప్పేసి ఇంకా వదిలిపోయిందండి. వీళ్ళనే శుష్క వేదాంతులు అనే ఆ శుష్క వేదాంతులు ఎవరైతే ఉన్నారో వారిని ఖండించేదానికే స్వామి వారు గోరఖంలో తపస్సు చేసేటప్పుడు వారు చెప్పారు. వారు ఆ శుష్క వేదమో భాష రాశారట. రాసేటప్పుడట ఒక్కొక్క పదానికి 9 అర్థాలు చూపించేటటువంటి వారు. 9 అర్థాలు కనుక మేము రాసినట్లయితే ఈ గ్రంథం ఎంత పెద్దదవుతుందో రాబోయే వాళ్ళకి చదవలేరు కదా అనేసి శంకరాచార్య వారి కదా ఒక్క మాటకి 18 అర్థాలు తోసేవిటండి శంకరాచార్య వారికి. కానీ వారు 9 తోచినాయి అని స్వాములు అని చెప్పేవారండి. ఎందువల్ల అలాంటి వారు ఒకప్పుడు అనుకున్నారు కానీ ఇంకా చాలు మనము గ్రంథాలనేవి ఇంతకంటే ఇంకా మనం రాయకూడదు అని అనుకుని ఆ చైత్ర మాసము వచ్చేటప్పుడు కదా వారికి మళ్ళా వసంత ఋతువు వచ్చేటప్పటికి మళ్ళా ప్రేరణ వచ్చేదట. రాయి 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 వచ్చేదటండి స్వామి వారికి. ఎందువల్ల వారి గ్రంథాలంటే అంత అపూర్వము. వారు చెప్పారు ఆశ్రమ ధనము 4 భాగాలుగా విభాగం చేశారు వారు. ఒక భాగము గ్రంథాలకి, ఒక భాగము విద్యార్థులకి, ఒక భాగము ఆశ్రమానికి, మరొక భాగం ఉన్నదే మనకి చదువు. ఈ 4 భాగాలుగా స్వామివారి గ్రంథం కనుక ప్రింట్ వస్తే వారికి ఎంత సంతోషంగా ఉండేదో. నేను వెళ్ళిన తర్వాతనే యోగ వాసిష్టము 32 శ్లోకాల గ్రంథాలు 4 వాద్యాలు ఆ పూజానంద దగ్గర కూర్చుని సాయంకాలం ఆ ప్రార్థన సమయంలో ఆ యొక్క సమయంలో వాటిని ఎత్తుకుని మన తల్లి కనుక పసి పిల్లవాడి కనుక చేతిలో ఎత్తుకు ఎంత ఊపిరాడికి ఎంత ఆనందిస్తుందో స్వామివారు అంతా ఆనందించేవారండి. అలాగే వచ్చేసిన తర్వాత దాని కూడా అలాగే అటు ఇటు నవ్వుల్లో ఉంటూ దయాలయుడు మన చేత ఇంత మంచి గ్రంథాలు ఇంటికి ఇస్తున్నారు, ఈశ్వరుడు అనుగ్రహమే అనుగ్రహం అని అనేవారు స్వామి వారు. ఎందువల్ల గోవింద స్వామి వారు అనేవారు స్వామి మీరు బయటలోకి వెళ్ళి తెచ్చిన డబ్బంతాను ఈ గ్రంథాలకే గట్లా వెళ్ళేటప్పుడు ప్రచారానికి వెళ్ళేటప్పుడు సనాతన సభకి వెళ్ళేటప్పుడు స్వామి వారు ఆ బేస్మెంట్ వేసేసి నడగాడు తీసి వెళ్ళేవారు. ఆ వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ కట్టేసేవారు స్వామి వారు. గోవింద స్వామి వారు అనేవారు మీరు తెచ్చిన డబ్బంతా పుస్తకాల ఇంటికి ఈ బిల్డింగ్కే సరిపోతే విద్యార్థులు 300 మంది ఉన్నారు, సాధువులు 50 మంది ఉన్నారు, వచ్చేపోయే భక్తులు వీళ్ళకి ఏం పెడతాము స్వామి అని అడిగారు గోవింద స్వామి. గోవింద స్వామి మీకు ఈశ్వరుడి మీద నమ్మకం లేదా అని అన్నారు. ఎందువల్ల అలాంటి వారు మా ప్రాంతం నుంచి కల్లూరు చంద్రమౌళి వచ్చారు. ఒకసారి ఆయన ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన అలాగే ఎన్డీఓ రంగా వచ్చేవారు. వస్తే స్వామి వారిని అడిగారు ఆ రోజుల్లో ఆ ఏపీ స్టేషన్ నుంచి ఆశ్రమానికి రావాలంటే ఉలకరాజు 3 కత్తెలుగా ఉండేవి రాళ్ళు, నా కాళ్ళన్నీ కూడా గుచ్చుకుంటుండేవి. ఆయన స్వామి మీరు ఒక్క మాట చెప్తే నేను ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నాను, ఒక్క మాట మీరు అంటే ఆ రోడ్డంతా దివ్యంగా ఏం చేస్తారని నాకు కల్లూరు చంద్రమౌళి గారు మా ఊరు పక్కాయనే ఆయన. అయితే వాళ్ళు అన్నారు ఏమండి మేము మినిస్టర్ మీద ఆధారపడి లేము, ఈశ్వరుడి మీద ఆధారపడి ఉన్నాము అని అన్నారు స్వామి. ఇందువల్ల స్వామి వారికి అలాంటి శక్తి వారిలో ఉండేది. ఎప్పుడు కూడా చిక్కుతుండేది కాదు. వారు ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవారు. చిట్ట చివరి సమయంలో సత్వ నివాసంలో వారు పడుతుండేవారు. నేను మధ్యాహ్నం కూడా వారి దగ్గర సేవ చేస్తూ ఉండేవాడిని. కానీ వారికి ఒకప్పుడు ఎంత ఉత్సాహం ఉండేదో కాలు మీద కాలేసి పడుకుని కాలు ఊపుతూ ఎంతో పుష్పంలో ఉంటుండేవారు స్వామి వారు. ఉండి నన్ను ఇచ్చేవారు ఏం బాబు అని అనేవారు. స్వాములు వారు చిన్నపిల్లవాళ్ళని కానీ వరే అని కానీ అరే అని కానీ అమ్మవారిని కూడా ఆవిడ అనే మాటలు ఎప్పుడు వచ్చేది కాదు నోటికుండా. అమ్మగారిని అమ్మగారు అనేవారు, పెద్దవారు వస్తే అయ్యగారు అనేవారు, పిల్లవాడు అయితే ఏం బాబు అనేవారు. నేను దగ్గర కూర్చునే బాబు అన్నీ లేచాను. లేచి మేము కారు మీద కారు వేసుకుని మేము ఇట్లా ఊపుతున్నాము నవ్వుకుంటున్నాం కదా ఎందుకో మీకు తెలుసా అని అడిగారు. తెలుసు అంటే ఒకవైపు తెలియదు ఒకవైపు
వచ్చేవారు. అమ్మో మన పులి ఆ కాదు అంటుండేవారు. ఆ బోర్డు వచ్చినగా వదిలితే పులి ఎట్లా ఉంటే ఉంటుందో స్వాముల వాళ్ళు అట్లా ఉండేవారు. ఏమో అప్పుడు స్వాముల నే మాకు 36 సంవత్సరాలు అని అన్నారు స్వాముల. ఆ తర్వాత రాజేంద్రుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు రక్త పరీక్ష చేశారు. ఏది ఆ చెవుకి క్యాన్సర్ వస్తే ఆకృష్ణ గారికి డాక్టర్లు చెప్పారండి. అప్పుడు వెంకటరావు గారు, రాజీవ్ గారు, కృష్ణ గారి గుణాంశం అంతా ఉన్నారు. ఏమండి స్వాముల వారికి ఇంత ముసలితనం వచ్చినా రక్తం మాత్రం 36 సంవత్సరాలు ఉండే యోగులకి రక్తం లాగుతుంటున్నారు రిపోర్ట్. స్వామివారు అందుకేనేమో స్వామివారు నాకు 36 సంవత్సరాలు అనేవారు స్వామివారు. ఇందువల్ల వారి మనసుకి వారికి వయసు శరీరానికే వయసు అంత ఉత్సాహం ఉండేవారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు చెవుకి రణవేసి ఆపరేషన్ చేస్తే గట్టు పెడితే గట్టు అట్లాగే ఉండేది. భక్తులు వచ్చి అడిగేవారు ఏమైనా చిట్టమ్మ గారు, రాజు నుంచి చిట్టమ్మ గారు వచ్చేవారు. అద్దెపల్లి చిట్టమ్మ గారు నాకు బాగా గుర్తు. జాగ్రత్తగా చీర పెట్టుకుని ఆమె వచ్చేది. వాడు ఇంకా చాలా మంది వచ్చి అడిగారు స్వామి మీకు ఎలా ఉంది అని. అంటే స్వామి మా స్థితికి ఎలాంటి మార్పు లేదు అనేవారు స్వామి. వెంటనే బోధ చెప్పేవారండి ఆసుపత్రిలో. అప్పుడు డాక్టర్లు అన్నారు మేము ఎంతమందికో ఆపరేషన్ చేశాం కానీ ఇలాంటి వారిని మా లైఫ్ సిఎంసి హాస్పిటల్ రాజులు నేనున్నప్పుడు వాళ్ళు అన్నారు ఇంతమందికి ఎంతమందికో మేము చేశాం కానీ ఇలాంటి మహానుభావులు మేము ఇంత జీవితంలో చూడలేదన్నారండి ఆ సిఎంసి హాస్పిటల్. ఎందువల్ల దేహప్రాంతే వాళ్ళకి లేదండి. వారి దేహప్రాంతి ఉంటే కదా నాకు అక్కడ భక్తి వద్దు నాకు ఆపరేషన్ చేయమన్నారు స్వామి వారు. కానీ మేము అలా చేయకూడదు, మీరు రాస్తే కానీ మేము చేయము అన్నారండి వాళ్ళు. ఎందువల్ల దేహప్రాంతి వాళ్ళకి ఏమీ లేదు. అందుకే స్వామి వారు చెప్పారు మేము ఎప్పుడు కూడా కేరళ దేశం వైపు మేము కాళ్ళు పెడతామే కానీ పడుకుంటామే కానీ తల పెట్టి మేము పడుకోమన్నారు మలయాళ స్వామి వారు ఎప్పుడు కూడా. ఎందువల్ల వారి అన్నకొడుకు వస్తే కూడా అందరితో పాటు ఒక్క పూట భోజనం పెట్టించేసి పంపించేసేయండి అన్నారు. అందుకే వారు అప్పుడప్పుడు ఉపన్యాసాలు చెప్పేవారు. మా ఆశ్రమంలో వ్యాసాశ్రమంలో మా ఆశ్రమం ఎప్పుడు అనేవారు మన ఆశ్రమం అనేవారు. ఎప్పుడు కూడా భక్తులు కూడా మన భక్తులు అనేవారు కాదు స్వాముల వారు. ఎవరు వచ్చేసి స్వామి మీ శిష్యులము మీ భక్తులు అంటే అలా అలవాటండి ఆ వ్యాసాశ్రమ భక్తులు అనండి అని చెప్పేవారు స్వాముల వారు. ఎంత దూరం నుంచి ఈనాడు ఉన్నదే మా భక్తులు వేరు వీళ్ళ భక్తులు వేరు వాళ్ళ భక్తులు అసలు దూరం పోలేకపోయిందన్నమాట. ఎందువల్ల అలా స్వామి వారు చెప్పారు మన భక్తులు కాదు వ్యాసాశ్రమ భక్తులు అని అనమనేవారు. ఒకప్పుడు స్వామి వారు ఎప్పుడు ప్యాసింజర్లు వచ్చేవారు. ఆ రోజుల్లో వస్తూ ఉంటే అక్కడ వ్యాసాశ్రమంలో ఆహార భక్తులు వస్తే మధ్యాహ్నానికి చుట్టూ వచ్చేవాడు అండి. చుట్టూ వస్తే వీరారెడ్డి గారు వారి కుటుంబం అన్ని పాత్రలో పెట్టించేవాళ్ళు. కానీ మనం తిరిగి వచ్చేటప్పటికి వారి పాత్రలు వారికి ఇవ్వాలా అన్ని పాత్రలు ఇస్తూ రాజయ్య గారు ఆ ఇచ్చిన తర్వాత సాక్షాలలో ఉంటే ఆశ్రమం కింద కూడా అందులో పోయిందంటే అప్పుడు రాజయ్య గారు అన్నారు మా గిన్నె మా ఆశ్రమం కింద మీ దాంట్లో వచ్చింది అన్నారు రాజయ్య గారు. స్వామి ఏ రాజయ్య అది మన ఆశ్రమం మన గిన్నె ఆశ్రమం గిన్నె అన్నారు. ఎందువల్ల వారికి మాది కృష్ణుండేది కాదు. శుష్కవేద సమావాసులు 2వ ఎడిషన్ దాని మీద